అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. దైనందిక జీవితంలో మనం రోజు చేసే కొన్ని పనులే యోగాసనాలుగా నిరూపితపడమన్నాయి. సో మరి యోగాసనాలు మనం చాలా రెగ్యులర్గా చూసేవన్నీ కూడా అవి మనం రెగ్యులర్గా చేసే పనిలో కూడా ఒక భాగమే. మరి వీటి వల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయని కూడా విన్నాము. అయితే కొన్ని యోగాసనాల వల్ల చాలా జబ్బులన్నీ కూడా క్యూర్ అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి అందుగురించే ఈ మధ్యన ఫారిన్ కంట్రీస్లో కూడా డాక్టర్స్ అంతా కూడా యోగా మీద పరిశోధనలు ఇప్పటికీ కూడా చేస్తున్నారు. యోగాసనాలు నిజంగానే అంతటి మంచి ఫలితాలను ఇస్తున్నాయా అని కూడా వాళ్ళు డౌట్ వచ్చి అవన్నీ రీసెర్చ్ అయితే చేస్తున్నారు. మరి దీని గురించి ఇంకా మనం పూర్తిగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ నాగరాజు గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్. మరి డాక్టర్ని అడిగి నిజంగానే అంత మంచి మిరాకిల్ రిజల్ట్స్ వచ్చే విధంగా యోగాసనాలు ఉన్నాయా లేదో కూడా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో మనం రెగ్యులర్గా చేసే కొన్ని పనులలో యోగాసనాలు కూడా ప్రాణాయామ యోగం కానీ, కూర్మాసనం కానీ, తాడాసనం కానీ, శవాసనం కానీ, ఇవన్నీ మనం రోజు చేసే ఆసనాలే. వీటి వల్ల మనం తెలియకుండానే మనం ఆసనాలు వేస్తున్నాం. వాటి వల్ల మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని జబ్బులు కూడా క్యూర్ అయిపోతున్నాయి. ఆ తర్వాత మనం ఆసనాలు ఎప్పుడైనా గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు చూస్తున్నప్పుడు అరే ఇది నేను ఆల్రెడీ రోజు చేస్తున్నానే, అదే నాకు తెలిసే అని చాలామంది అనుకుంటారు. అలా మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా చెప్పారా? సహజంగానే కొన్ని భంగిమలు మనము ఇప్పుడు చైర్లో కూర్చున్నాము, ఉత్కటాసనం అంటాం దాన్ని. సహజంగానే కనుక కొంచెం అలా కూర్చోగలిగితే అవి ఆసనాల కిందనే పరిగణించవచ్చు. పద్మాసనం మళ్ళీ మనం నేలపైనే చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ఉత్కటాసనము. కరెక్ట్గా నిలబడగలిగితే మంచిగా అది తాడాసనం అయిపోతుంది. ఉత్కటాసనము పిల్లలు పడుకున్నట్టు కనుక మనం పడుకోగలిగితే అది బాలాసనం అయిపోతుంది. అట్లాగా కొన్ని భంగిమలు సహజంగానే ప్రకృతి చేత మనకి నేర్పబడ్డాయి, సహజంగానే మన పనుల చేత మనకి నేర్పబడ్డాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మీరు రోజు తిరగలి తిప్పటం అలవాటు చేసుకుంటే చెక్కి చాలా నాశనం అయిపోతుంది, మన పొట్ట కండరాలు గట్టిగా అయిపోతాయి. రోజు నడుము పైన బిందె పెట్టుకొని కనుక మనము నీళ్లు తీసుకొచ్చుకోవటం జరిగిందనుకోండి, ఇప్పుడు ఎవరు నీళ్ళు తీసుకురావటం లేదు, తాడాసనంలో పార్శ్వ భంగిమ అయిపోతుంది. అట్లాగా మన పనులు, మనం కూర్చునే విధానము అవన్నీ ఆసనాల కిందనే లెక్క. అవును, మీరు చెప్పినట్టుగానే రీసెంట్ ఒక మూవీ కూడా, బాబా అనే మూవీలో కూడా రజనీకాంత్ గారు కూడా మనం చేసే పనులన్నిటి కూడా ఆసనాల కింద చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు చాలా మందికి ఇది అవగాహన వచ్చింది, అప్పటి వరకు కూడా తెలియదు. అవునండి. అయితే ఇప్పుడు ఈ ఆసనాల మీద ఫారెన్స్ అంటే పాశ్చాత్య దేశాలంతా కూడా పరిశోధనలు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. సో కొన్ని ఆసనాల వల్ల మన శరీరంలో మనకు తెలియకుండానే చాలా మార్పులు కానీ, ఏమైనా జబ్బులు ఉన్నా, దీర్ఘకాలిక ఉన్న రోగాలు ఉన్నా కూడా నయం అవడానికి కారణమవుతున్నాయంట. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ యోగాసనాలు కొన్ని భంగిమలలో కొన్ని యోగాసనాల వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం, డోపమైన్ రిలీజ్ అవ్వడం, సెరోటిన్లో ఉత్పత్తిలో మార్పులు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఏ ఆసనాల వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటారు? ఏ ఆసనాల వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్న దాని గురించి చెప్పుకోబోయే ముందు ఫస్ట్ యోగా చేయటం ద్వారా మన శరీరం నియంత్రించబడుతుంది. శరీరం నియంత్రించబడటం ద్వారా రిలీజ్ అవ్వాల్సిన కెమికల్స్ అన్నీ నిర్దిష్ట వ్యవధిలో రిలీజ్ అవుతాయి. ఏదైతే ఇంబ్యాలెన్స్గా ఉందో అది బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే యోగా అంటే ఒక డిసిప్లిన్, ఒక భంగిమలో మనం ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఆ మార్పు సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. యోగాలో ఇంకొక విభాగం ఏంటి? ప్రాణాయామ. రెగ్యులర్గా మనం ప్రాణాయామ చేయటం వల్ల కూడా శరీరం అన్నది హార్మోన్ల చేత ప్రభావితం అయ్యి ఉన్నవి క్రమబద్ధీకరించబడతాయి. ఈ క్రమబద్ధీకరించినప్పుడు మీరు చెప్పినట్టుగానే సెరిటోనిన్, ఆక్సిటోనిన్, డోపమైన్ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది ఏ ఆసనాల్లో రిలీజ్ అవుతాయి అంటే, మీరు ఉదాహరణకు తీసుకుంటే అధోముఖ శవనాసనం కానివ్వండి, వజ్రాసనము, అధోముఖ వజ్రాసనం కానివ్వండి, వివిధ రకాలైన ఆసనాలు తీసుకుంటే మీరు ఇవి రిలీజ్ అవ్వటానికి ఏ ఆసనాలు ఉపయోగపడతాయో
అది వాళ్ళ యొక్క శరీర ధర్మం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వజ్రాసనం చేయలేరు. వజ్రాసనంలో ముందుకు వంగే భంగిమ, అధోముఖ వజ్రాసనం, మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు చేయలేరు. వాళ్ళకి వేరే విధంగా చేయించాలి, వేరే ఆసనం చేయించాలి. అందరికీ ఒకటే సెట్ ఆఫ్ ఆసనాలు ఉండవు, అందరికీ ఒకటే సీక్వెన్స్ ఆసనాలు ఉండవు. అలా ఎవరైనా చెప్పారు అంటే అది శుద్ధ తప్పు. ఒక్కొక్కళ్ళ శరీర ధర్మాన్ని బట్టి, ఒక్కొక్కళ్ళ శరీర నియమాన్ని బట్టి ఆసనాలు ఏవి చేయించాలి, ఏవి చేయించకూడదు, ఎలా చేయించాలి, ఎలా చేయించకూడదు, ఎలా చేయిస్తే వాళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయి, లేకపోతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి, లేదా ఉన్న ప్రాబ్లము ఇంకా పెరుగుతుందా, వీటన్నిటి మీద అవగాహన తీసుకొచ్చుకొని ఆసనాలు ప్లస్ సీక్వెన్స్ని మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా అన్ని ఆసనాలు అందరికీ సరికావు అన్నట్టుగా నేను విన్న ప్రకారం డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ ఆసనాలు వేయకూడదు, కొంతమంది కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు ఈ యోగా జోలికి వెళ్ళకపోతేనే బెటరు, ఆసనాలు వేయకుండా ఉంటేనే వాళ్ళకి మెరుగైన నయం వాళ్ళకి నయం అవుతుందని అని విన్నాను. అది నిజం అంటారు అసలు? అది అక్షర దోషం అండి, అక్షరాల తప్పు. అది 7 సంవత్సరం వయసు నుంచి మనము భగవంతుడి పాదాలకు చేరుకునేంత వరకు ప్రతి ఒక్క మానవుడు యోగా చేయటానికి అర్హుడు. వాడు రోగి కానివ్వండి, భోగి కానివ్వండి, యోగి కానివ్వండి, ఎవరైనా కూడా యోగాకి. కానీ ఏ సమస్య ఉన్నవాళ్ళు ఏ ఆసనం వేయాలి, ఏ సమస్య ఉన్నవాళ్ళు ఎంతసేపు వేయాలి, ఇవన్నీ గురుముఖత నేర్చుకుంటే మీకు అది యోగా మందుగా మారి సమస్యని తగ్గించడానికి చేస్తుంది. మీరు సమస్య ఉన్నా కూడా చేయకూడని భంగిమలు చేసి, చేయకూడని ఆసనాలు చేసి జబ్బును పెంచుకొని మీరు యోగాని నిందిస్తే అది ఎంతవరకు సమంజసమో, అది పాపంతో సమానం నా దృష్టిలో. అది ఎప్పుడు మనకి తెలియపరుస్తుందంటే ఒక గురువు దగ్గర నేర్చుకోవటమో, ఒక శిక్షకుడి దగ్గర శిక్షణ తీసుకోవటం వల్ల మనం ఈ ఆసనాలు చేయకూడదు, ఎందుకంటే మనకి వెన్నునొప్పి ఉంది కాబట్టి, మనకి కళ్ళు తిరిగే స్వభావం ఉంది కాబట్టి మనం ఈ ఆసనాలు చేయకూడదు, మనకి ఏ ఆసనాలు చేసినా కూడా తొందరగా అలసిపోతున్నాం కాబట్టి ఈ ఆసనాల జోలికి మనం వెళ్ళకూడదు. కొంచెం సామర్థ్యం పెంచుకున్న తర్వాత, నిర్దిష్టమైన గురువు దగ్గర సాధన చేసిన తర్వాత, శరీర సామర్థ్యం, శరీర దారుఢ్యం పెరిగిన తర్వాత మనము మిగతా కష్టతరమైన యోగా ఆసనాలని సాధన చేయాలి అన్న ధోరణి ఉంటే సత్ఫలితాలను వస్తాయి. అలా లేకోకుండా మీరు యూట్యూబ్ ఆన్ చేసుకొని, లేకపోతే గూగుల్లో చూసుకొని సాధన చేసుకుంటే అది మీది రోగం పెరుగుతుంది తప్పించి తగ్గుముఖం అవ్వదు. అండ్ కొన్ని మీరు అన్నట్టు భంగిమలు అవన్నీ కూడా సక్రమంగా వేయకుండా, చేయాల్సిన ఆసనాలు, చేయాల్సిన భంగిమలు చేయకుండా తప్పుగా చేస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు తర్వాత నార్మల్గా ఉండలేరు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అని కొంతమంది అయితే చెప్పారు. అది వాస్తవమేనా? ఇప్పుడు ఒక గోళీ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయో, ఇప్పుడు చేయకూడని మనుషులు గనక చెయ్యొద్దు అని టీచర్లు చెప్పిన తర్వాత మీరు బలవంతంగా చేస్తే దాని ఫలితాలు కూడా ఉంటాయి, దీర్ఘకాలికంగా మనని బాధించబడతాయి. ఓకే. దాన్ని అంటే మీరు ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఒక గురువు గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ చేస్తేనే ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకోవడానికి వీలుంటుంది. అవును. ఓకే. అండ్ చిన్నపిల్లలు కూడా ఇందాకన్నారు 7 ఏళ్ల నుంచి కూడా యోగాసనాలు చేయడానికి అర్హులు అన్నారు. మరి చిన్నపిల్లలు యోగాసనాలు చేస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే యోగాసనాల మీద వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేయగలరా? తప్పకుండా అండి. ఎందుకంటే యోగా సాధన చేయటం వల్ల వాళ్ళకి ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ బాగా వర్క్ అవుతుంది. వర్క్ అవుతున్నప్పుడు రియాక్ట్ అవటం పోయి రెస్పాండ్ అవటం జరుగుతుంది. సో బాడీ కనుక, బ్రెయిన్ కనుక రెస్పాండ్ అవుతుంది అనుకోండి, మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. చెడు హార్మోన్స్ అంటే వాట్ ఈస్ దట్, అడ్రినలిన్ ఒకటి, ఇంకా మనకి స్ట్రెస్ కలిగించే హార్మోన్స్ కొన్ని ఉంటాయి శరీరంలో. అట్లాంటి హార్మోన్స్ని రిలీజ్ చేయనీయదు. ఎందుకంటే మనం నిత్యం సాధనలో ఉంటున్నాం కాబట్టి మెదడుకి, శరీరానికి తట్టుకునే సామర్థ్యం వస్తుంది కాబట్టి అది ఒత్తిడికి లోనవ్వదు. ఒత్తిడికి లోనవ్వనప్పుడు మనకి ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్షన్ ఇట్ విల్ రెస్పాండ్. సో నిజంగానే మీరు చెప్పినట్టుగా రెస్పాండ్ అయ్యే విధంగా మన బాడీని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక గురువు కానీ దానికి ఒక గైడెన్స్ ఖచ్చితంగా అవసరం అని అయితే అర్థమవుతుంది. సో మీరు నాకు తెలిసి చాలామందికి ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్తో చెప్పారు.
సో చూస్తారు కదండి ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ రూపంలో మాకు అడగండి. డెఫినెట్గా మళ్ళీ డాక్టర్ నాగరాజు గారిని అడిగి మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటి కూడా మేము ఆన్సర్ ఇవ్వడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. అందరికీ నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.